డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ ప్లానర్ శ్రీ కృష్ణ చైతన్య గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్ గారు. సార్, మనం రీసెంట్ సెషన్స్ లోనే ఐపీఓ గురించి మాట్లాడుకున్నాం. మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఐపీఎస్ వస్తాయి, అలర్ట్ అవుతాయి, దాని గురించి. అలా కాకుండా ఇప్పుడు అదే మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఎన్ఎఫ్ఓస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు న్యూ ఫండ్ ఆఫర్స్, వాటిని వస్తున్నాయని ఎలా తెలుసుకోవాలి? అండ్ వచ్చిన వాటిలో లంసమ్ బెస్టా, ఎస్ఐబి బెస్టా? ఏ రకంగా ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ ఉంటారు? సంజయ్ గారు, మార్కెట్స్ ఎప్పుడు పీక్లో ఉన్నప్పుడు కూడా జనరల్గా ఇన్వెస్టర్ బిహేవియర్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది. చాలా వైబ్రెంట్గా డబ్బులు విపరీతంగా ఇన్వెస్ట్ చేసేద్దామని ట్రై చేస్తాం. ఆతృత ఉండదు సార్. మాక్సిమం ఒక స్కీమ్ వస్తున్నా, ఐపీఓ వస్తున్నా కొంచెం వస్తుంది, అది ఖచ్చితంగా వస్తుంది. సో దాన్ని ఏంటంటే చాలా వరకు ఎన్కాష్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. మాక్సిమం వచ్చి అందరూ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి వస్తారు. అయితే మ్యూచువల్ ఫండ్లో ఏం చేస్తారంటే, మ్యూచువల్ ఫండ్ ఎన్ఎఫ్ఓస్లో కూడా మనకి 2018 తర్వాత సెబీ కేటగరైజేషన్ చేసిన తర్వాత ప్రతి ఫండ్ హౌస్కి కొన్ని కంపల్సరీగా కొన్ని కేటగిరీస్ ఉండాలి అనేది, ప్లస్ కేటగిరీకి ఒకటే స్కీమ్ ఉండాలి అనేది కూడా. ఇప్పుడు సపోజ్ స్మాల్ క్యాప్ ఉందనుకోండి, ఆ స్మాల్ క్యాప్లో ఒకటే స్కీమ్ ఉండాలి వాళ్ళకి, ఒక ఫండ్ హౌస్కి. ఓకే, అలాగా కేటగరైజేషన్లో చాలా మనకి సెగ్రిగేట్ అయిపోయాయండి. సో ఈ తర్వాత ఏమైందంటే, చాలా ఫండ్ హౌసెస్కి కొన్ని కేటగిరీస్ వేకెన్సీ వచ్చేసాయి. అంటే అంతకుముందు వాళ్ళు క్లబ్బింగ్ చేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్ట్ చేసేసుకునేవాళ్ళు. ఇష్టం అంటే వాళ్ళ కేటగరైజేషన్తో సంబంధం లేదు అప్పుడు. సో దానికి ఏదైనా పేరు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కేటగరైజేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ రూల్స్లోనే చేయాలి కాబట్టి కొన్ని వేకెన్సీ స్పేసెస్, అంటే కొన్ని కేటగిరీస్ కొన్ని కంపెనీ ఏఎంసీస్కి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి లేవు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఎన్ఎఫ్ఓ లాంచ్ చేసేస్తారు. సో ఎన్ఎఫ్ఓ అంటే ఏంటంటే న్యూ ఫండ్ ఆఫర్. మనకి ఒక స్కీమ్, వాళ్ళ ఆబ్జెక్టివ్. సపోజ్ ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్కి ఒక స్మాల్ క్యాప్ స్కీమ్ లేదనుకోండి. ఇప్పుడు అవును సార్, స్మాల్ క్యాప్ అని చూస్తుంటే కొన్ని సెక్టర్ బేస్డ్ కూడా ఉన్నాయి. అవునండి. అండ్ బ్యాంకింగ్ సెక్టర్, కొన్ని అయితే మీరు అన్నట్టు ఫండ్ హౌస్ నేమ్ మీద కూడా ఫండ్స్ ఉన్నాయి. అది అందులో ఏ సెక్టర్ స్టాక్స్ ఉన్నాయో ఏ ఉన్నాయో మాక్సిమం తెలీదు. వాళ్ళు ఆ లిస్ట్ అవుట్ చూసుకుంటే గానీ, మీరు అనేది ఏంటంటే ఆ నేమింగే సంథింగ్ సెక్టర్ పరంగా ఉండాలి. ఇప్పుడు మనకి ఏంటంటే కేటగరైజేషన్ ఏంటంటే, ఆ స్కీమ్ పేరు చూస్తే అది ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు అనేది తెలిసిపోవాలి. అందుకని ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే ఉంటుంది దాని పేరు. సో వాళ్ళు ఏంటంటే ప్రెడామినెంట్ గా వాళ్ళు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్, ఐటీ అంటే ఐటీలోనే. ఓన్లీ కేటగరైజేషన్స్ ఏంటంటే మనకి లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ కాకుండా మిగతావి జనరల్ గా మీరు అన్నట్టు అన్ని సెక్టోరియల్ కానివ్వండి, థిమాటిక్ కానీ. థిమాటిక్ అంటే ఏంటంటే ఒక థీమ్ చుట్టూ, అంటే ఇప్పుడు హౌసింగ్ అన్నాం అనుకోండి, హౌసింగ్ లో ఏమేమి వాడతాం మనం? స్టీల్ వాడతాం, సిమెంట్ వాడతాం, పెయింట్స్ వాడతాం. సో ఇవన్నీ ఏంటంటే దానికి సంబంధించిన థిమాటిక్, అంటే ఒక హౌసింగ్ సంబంధించిన స్కీమ్ లాంచ్ చేశాడు అనుకోండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా ప్రెడామినెంట్ గా ఈ రిలేటెడ్ సెక్టర్స్ లో ఉంటాయి అన్నమాట. సో మనకి అది నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనుకుంటే మనం వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఎన్ఎఫ్ఓ చేసేటప్పుడు ఏంటంటే వీళ్ళు దాని వాళ్ళకి లేని కేటగిరీ ఒకటి, రెండవది జనరల్ గా థిమాటిక్ సెక్టోరియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ టైంలో ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మార్కెట్ స్పీక్ లో ఉన్నప్పుడు జనరల్ గా సెక్టోరియల్ పర్ఫార్మెన్సెస్ కూడా కొంచెం బాగుంటాయి. అందుకని వాళ్ళు ఆ పర్టికులర్ వీటిల్లో కూడా లాంచ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ కూడా అదే స్టోరీ వస్తుందండి. ఎన్ఎఫ్ఓ లాంచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఎన్ఎఫ్ఓ విండో మనకి ఐపీఓలో అయితే 3 days ఉంటుంది. ఎన్ఎఫ్ఓ విండో మనకి 15 days ఇస్తారు. అంటే ఆ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు వాళ్ళు ఒక డేట్ నుంచి 15 రోజుల పాటు బై చేసుకోవడానికి అలౌ చేస్తారు. ఈ 15 days లో ఎవరు బై చేసుకున్నా మన ప్రతి స్కీము 10 rupees ఎన్ఏవికి స్టార్ట్ అవుతుంది. సో ఆ 10 rupees అలాట్మెంట్ అనేది అందరికీ జరిగిపోతుంది. ఇక్కడ ఎవరికి అప్లై చేస్తే రాదు అనేది ఏం లేదు, అందరికి ఎంతమందికైనా వస్తుంది. ఎన్ని లాట్స్ ఏం కాదు, ఇంకా అసలు డైరెక్ట్ గా మనం ఎంత కావాలంటే మినిమం సైజ్ ఉంటుంది. ఒక 5,000 రూపాయలు మినిమం అనుకోండి, 5,000 దాటి ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం ఎంతైనా. ప్లస్ దీనిలో అలాట్ చేసిన వాళ్ళకి ఇంత రాదు అనేది ఏం లేదు. అలాట్మెంట్కి ఏమీ అబ్జెక్షన్ లేదు, అలాట్మెంట్కి ఏమీ మాక్సిమం లిమిట్స్ లేవు. సో దీనిలో ఏంటంటే లంసమ్ ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరా, ఎస్ఐబి చేసుకుంటే బెటరా, ఒక ఆప్షన్. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, జనరల్ గా మార్కెట్ పీక్ లో ఉన్నప్పుడు ఫాలోడ్ బై కరెక్షన్స్.
అవును. సో ఏమంటామంటే NFOs లో మనకి తగ్గ థీమ్ ఉంది, మనకి సూటబుల్ అయ్యేది. మళ్ళీ అది కూడా ఫస్ట్ క్యాల్కులేషన్ ఏంటంటే ఆ పర్టికులర్ స్కీమ్ మనకి సూట్ అవుతుందా లేదా. సూట్ అవుతుంది అనుకుంటేనే, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్స్ కనీసం 6-7 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తేనే డబ్బులు కనపడతాయి. ఓకే. 2-3 ఏళ్లలో కనపడకపోవచ్చు. సెక్టోరియల్ స్కీమ్స్ కేటగరైజేషన్ లో చాలా రిస్క్ ఎక్కువ ఉన్నవి. సో అది మీకు అంత ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ ఉంది అనుకుంటేనే వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. సో అలాంటి సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఏంటంటే లంసమ్ ఇన్వెస్ట్ చేయండి, ఫాలోడ్ బై SIP. ఓకే. ఏమవుతుంది, మీరు సపోజ్ ₹1,00,000 లంసమ్ ఇన్వెస్ట్ చేశారు, నెక్స్ట్ ఒక 5,000, 4,000, 3,000 మీకు ఎంత ఉంటే అంత SIP చేసుకుంటాం. నెక్స్ట్ మార్కెట్ ఖచ్చితంగా కరెక్షన్లోకి వస్తుంది ఒక 2 ఏళ్లలో. అప్పుడు ఏమవుతుంది, యూ విల్ యావరేజ్ అవుట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. సో మీరు ఒక 10 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే లంసమ్ ప్లస్ SIP డెడ్లీ కాంబినేషన్. ఏ సెక్టర్ అన్నా NFOకి అంటే లిస్ట్ అయిన ఏ సెక్టర్ ఏ స్కీమ్ అంటే మనకి సూటబుల్ అనుకుంటున్నాం కదా. మనం ఇప్పుడు 10 ఏళ్ళకి దానికి రెడీ అయ్యామనుకోండి, 10 ఏళ్ళకి మనం ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా NFO అప్లై చేసినప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ SIP ఈ 2 డెడ్లీ ఇన్వెస్ట్మెంట్. మనకి దానికి కూడా ఒక హిస్టారికల్ డేటా ఉంది. సో ఆ డేటాలో ఏం చెప్తున్నామంటే 25 years 1995 దగ్గరలో చుట్టుపక్కల, అంటే 25 years బ్యాక్ 95 to 2000 మధ్యలో ఉన్న NFOలు తీసుకుంటే ఆ టైంలో ఉన్న స్టాక్స్ ఎంత వచ్చాయో తెలియదు, కానీ ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ మ్యాక్సిమం ₹4 కోట్ల ఉంది వాళ్ళ వాల్యూ. ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్, ₹1,00,000 NFO ఇన్వెస్ట్మెంట్ మ్యాక్సిమం 4 కోట్ల చిల్లర ఉంది వాళ్ళు. ఓన్లీ లంసమ్ మాత్రమే, ఓన్లీ లంసమ్ మాత్రమే. SIP గురించి కూడా మాట్లాడలేదు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. 95 to 2000 ఈ 95 to 2000 లో అలాంటి లిస్ట్ తీస్తే మినిమం పెర్ఫార్మెన్స్ ₹1,80,00,000 ఉంది, మాక్సిమం పెర్ఫార్మెన్స్ 4 కోట్లు ఉంది. సో మళ్ళీ అక్కడే వస్తుంది సార్, పేషెన్స్, డబ్బులు వస్తాయి. సో లంసమ్ ప్లస్ SIP డెడ్లీ కాంబినేషన్. సో మనకి సూట్ అవ్వాలి, మళ్ళీ అదే చెప్తున్నాను సార్, మనకి ఆ స్కీమ్ సూట్ అవుతుంది అనుకుంటే ఇలా ఇన్వెస్ట్ చేసుకోండి, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మాక్సిమం ఏం చూసుకున్న మార్కెట్ అంటే మాత్రం లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని మీరు చెప్తున్నారు. లేకపోతే అసలు ఇన్వెస్ట్మెంట్ జోలికే రావద్దు సార్. ఇప్పుడు మనం డబ్బులు సంపాదించడానికి బోల్డ్ మార్గాలు ఉంటాయి. మనం గోవా వెళ్తే కూడా సంపాదించుకోవచ్చు, వస్తాయో రాదో తర్వాత సంగతి. ఆపర్చునిటీస్ బోల్డ్ ఉంటాయి కదా. డబ్బులు ఖచ్చితంగా రావాలి అంటే మాత్రం లాంగ్ టర్మ్ ఉండాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి, పేషెన్స్ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూత్ కి మేజర్గా మన యూత్ కి అర్థం కావాల్సిన విషయం ఏది, అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.